శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి అనుగ్రహం స్థిరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పటికే మన ఛానల్లో అసలు లక్ష్మీదేవి ఆరాధన చేయడం యొక్క అర్థం, పరమార్థం విషయం గురించి చర్చించాం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం స్థిరంగా ఎప్పుడు మనకే ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం అమ్మవారిని స్తుతించాలి, లేకపోతే అమ్మవారిని ప్రార్థన చేస్తూ అమ్మవారి గానం చేయాలి అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ ప్రార్థన, గానం అనేవి కలియుగంలో ముఖ్యమనే విషయాలు కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా ఒక స్తుతి, ఒక శ్లోకం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే దానికి మార్గం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఉంది అనే సమాధానమే ఉంటుంది. ఆ జగన్మాత అనుగ్రహం మన మీద ప్రతి క్షణం ఉండాలి అంటే మనం ఒక ప్రార్థన శ్లోకాన్ని ప్రతి నిత్యం, ప్రతిరోజు పూజా సమయంలో స్మరించుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఏంటి ఆ ప్రార్థన శ్లోకం అని మనం చూస్తే కనుక, త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణువల్లభే యథా త్వం సుస్థిరా కృష్ణే తథా భవమయి స్థిరా ఈశ్వరీ కమలా లక్ష్మీ చలాభూతి హరిప్రియా పద్మా పద్మాలయా సంపద్ రమా శ్రీ పద్మధారిణి. ఇది లక్ష్మీదేవి యొక్క ద్వాదశనామ స్తోత్రం. ఇది కనుక ప్రతినిత్యం మనం చదువుకుంటే ఆ తల్లి సంతోషించి ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు ఈ శ్లోకాన్ని మీరు ఒక్కసారైనా చదువుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.